ఈరోజు పాఠ్యాంశము యుగాంతము. ఈ యుగాంతము డిగ్రీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఉపకరిస్తుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగచేయిపేట, వరంగల్ అర్బన్. యుగాంతము అను పాఠ్యభాగమును నెల్లూరి కేశవస్వామి రచించినది. ఇది నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు అను గ్రంథము నుండి స్వీకరింపబడింది. దీనిని 5 భాగములుగా విభజింపవచ్చును. 1 శీర్షిక పరిచయం, 2వది రచయిత పరిచయం, 3వది పాఠ్యభాగ నేపథ్యము, 4వది పాఠ్యభాగ కథా సారాంశము, 5వది కఠిన పదములకు అర్థములు. మొదటగా శీర్షిక పరిచయం. యుగాంతము అను పాఠ్యభాగము నెల్లూరి కేశవస్వామి రచించాడు. దీన్ని నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు నుండి గ్రహింపబడినది. దీనిలో హైదరాబాద్ రాజ్యంలో 1946 నుండి 1950 మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను రచయిత కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తాడు. ఆనాటి నిజాం యుగం ముగిసి నూతన యుగం ప్రారంభమయ్యే సమయంలో సమాజంలో మానవ సంబంధాలు ఎలా మారుతాయో చిత్రించిన కథ యుగాంతం. 1948 సెప్టెంబర్ 17 పోలీస్ యాక్షన్ మొదలైంది. భారత సైన్యాలు రజాకార్లను తరిమి కొడుతున్నారు. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళబోసుకుంటున్నారు. మొదలగు చారిత్రక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నము ఈ యుగాంతం కథ ద్వారా నెల్లూరి కేశవస్వామి చేశాడు. మూడవది రచయిత పరిచయం. ఈ పాఠ్యభాగమును పాఠ్యభాగము పేరు యుగాంతము. ఇది నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథల నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగ రచయిత పేరు నెల్లూరి కేశవస్వామి. ఇతని జన్మస్థానము హైదరాబాద్. వీరు విద్యా
ప్రస్థానం నిజాం కాలేజీలో ప్రీ డిగ్రీ చదివి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రస్థానం ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో నీటిపారుదల శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడు. కేశవస్వామి రచనలు. కేశవస్వామి మొదటి కథా సంపుటి పసిడి బొమ్మ. ఇది 1969లో ప్రచురింపబడినది. దీనిని తెలంగాణలోని సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు భాస్కర భట్ల కృష్ణారావుకు అంకితం చేశాడు. చార్మినార్ కథలు అనే పేరుతో మరొక కథా సంకలనం కేశవస్వామి ప్రచురించాడు. ఈ రెండు సంపుటాలలోని కొన్ని కథలను తీసుకొని నేషనల్ బుక్ ట్రస్ట్ గూడూరు సీతారాం సంపాదకత్వంలో నెల్లూరు కేశవస్వామి ఉత్తమ కథలు అనే పుస్తకాన్ని ప్రచురించింది. యుగాంతము పాఠ్యభాగం కూడా దీనిలో నుండి స్వీకరింపబడింది. విశేషాలు. జాతీయోద్యమ కాలంలో హైదరాబాదును నిజాం రాజు పరిపాలించేవాడు. అతని పాలనలో ప్రజలు జీవన వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకొని తన కథల్లో ప్రస్ఫుటీకరించాడు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారత సైన్యము హైదరాబాదును భారతదేశంలో విలీనం చేసింది. నైజాం ప్రభు లొంగిపోయాడు. ఈ పరిస్థితికి ముందు ఆ తర్వాత జరిగినటువంటి చారిత్రక సామాజిక మార్పులను, వాస్తవాలను, మానసిక సంఘర్షణలను ఈ కథలలో చిత్రీకరించడం కేశవస్వామి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పాఠ్యభాగ నేపథ్యము. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సమయంలోనే ఇండియా, పాకిస్తాన్ రెండుగా విడిపోయింది. ఆనాడు ఎన్నో దుష్పరిణామాలు, సంక్షోభాలు, హత్యాకాండలు జరిగినట్లు చరిత్ర చెబుతున్నది. అలాంటి పరిస్థితుల్లోనే హైదరాబాద్ ప్రాంతం 1946 నుండి
1950 సంవత్సరం మధ్యకాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నవి. అవన్నీ ఈ తరం వారికి తెలియవు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైదరాబాదు చరిత్రకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఒక రాజరికపు వ్యవస్థ ముగిసే సమయంలో ఒక నూతన యుగం ప్రారంభమయ్యే సమయంలో, అనగా సంధి యుగంలో సమాజము, మానవ సంబంధాలు, వాటిలో ఎలా మార్పులు చోటు చేసుకుంటాయి, అవన్నీ చిత్రించిన కథే ఈ యుగాంతము. ఈ యుగాంతంలో రచయిత నైజాం యుగం ముగిసిన సందర్భంలో జరిగిన అనేక విశేషాలను చిత్రించాడు. కేశవస్వామి హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలు, సామాజిక చరిత్రను ఒక డాక్యుమెంటరీగా మనకు యుగాంతం పాఠ్యాంశంలో చూపబడుతుంది. ఈ ఒక్క కథతోనే నెల్లూరు కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ కథకుల్లో ఒకరుగా గొప్ప కీర్తిని గడించాడు అని గూడూరు సీతారాం మాటలన్నీ అక్షర సత్యాలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పాఠ్యభాగ కథాసారాంశం. దీనిలో 6 అంశాల గురించి మనం చెప్పుకుంటాం. ఒకటవది 1948 సెప్టెంబర్ 17 రోజున భారత సైన్యాలు హైదరాబాద్ రాష్ట్రంలోకి ప్రవేశించుట. రెండవ అంశం దిలావర్ భయంతో తన స్నేహితుడైన స్వామి హిందువు వద్దకు వచ్చి తలదాచుకుంటాడు. మూడవ అంశము దిలావర్ తెచ్చిన డబ్బు నగలను స్వామి ఇంట్లో దాచిపెట్టుట. నాలుగవ అంశం దిలావర్ ఎవరికీ చెప్పకుండా బొంబాయికి వెళ్ళిపోవుట. ఐదవ అంశం దిలావర్ ఇచ్చిన డబ్బు నగలను స్వామి తహసీల్దార్కి అప్పగించుట. ఆరవ అంశం చివరగా సివిల్ టీంలో ఉన్న వాళ్ళు అందిన కాడికి మింగారని తెలుసుకున్న స్వామి. ఈ అంశాల మీద
ఈ కథా సారాంశం సాగుతుంటుంది. (1948) సెప్టెంబర్ 17 పోలీస్ యాక్షన్ మొదలైంది. హైదరాబాద్ రాష్ట్రం పైన 3 రోజులైంది. అది భారత సైన్యాలు హైదరాబాద్ రాష్ట్రంలోకి వస్తున్నాయి. దక్కన్ రేడియో భారత సైన్యాలను రజాకార్లు తరిమి కొడుతున్నారని ప్రచారం చేస్తుంది. భారత ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నది. హైదరాబాద్ నగరం మాత్రం ప్రశాంతంగా ఉంది. హిందువులు బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు. ముస్లింలు బాటంగా తిరుగుతున్నారు. ఈ వాతావరణం సంవత్సరం నుంచి నగరంలో కనిపిస్తూనే ఉంది. అక్కడక్కడ రజాకార్లు, పోలీసులు హిందువులను మానభంగం చేశారని, హత్య చేశారని వినిపిస్తూ ఉండేది. జిల్లాల్లో ఉండే ఇలాంటి వాతావరణం నగరంలో కనిపించేది కాదు. కొంతమంది హిందువులు పారిపోయి ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయారు. కొందరు ఆడవాళ్లను, నగలను వేరే చోటికి తరలించారు. నేను, మా అమ్మ మాత్రం హిందూవాడలో ఉండేవాళ్ళం. దగ్గరలోనే ఒక మసీదు ఉంది. నేను ఇంజనీరింగ్ శాఖలో పనిచేసేవాడిని. మాతో ముస్లింలు పనిచేసేవారు. ఆఫీస్లో రాజకీయాలు చర్చించే వాళ్ళం కాదు. ముస్లింలు హిందువులకు వ్యతిరేకంగా వార్తలు చదువుతుంటే విననట్టు ఉండేవాళ్ళం. నాతో ఉండే ఒక ముస్లిం ఇంజనీరు రజాకారు, మరొక ముస్లిం ఇంజనీరుకు విప్లవ భావాలు ఉండేవి. పోలీస్ యాక్షన్ మొదలైనందుకు ఒక ప్రక్కకు సంతోషంగానే ఉన్నా, ముస్లింలు కసితో మా పైన తిరగబడతారని భయంగా ఉండేది. ఆఫీస్ నుండి వచ్చి తలుపులు బిగించి వార్తలు వినేవాడిని. ఆ రోజు పెందరాలే పడుకున్నాం. నిద్ర రాక లేచి రేడియో పెట్టాను. అప్పుడు రాత్రి 10 అయింది. ఎవరో స్వామి స్వామి అని పిలుస్తున్నారు. అది పరిచితమైన కంఠమే. అమ్మ వద్దంటున్నా భయపడుతూనే తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అని ప్రశ్నించా. నా స్నేహితుడు దిలావర్. తలుపు తెరిచి లోపలికి తీసుకొచ్చాను. తలుపు మూసివేశాను.
అతను నన్ను కౌగిలించుకొని ఏడ్చాడు. నిజాం లొంగిపోయాడని యూనియన్ వాళ్ళు వచ్చేస్తున్నారు అని బోరుమన్నాడు. అమ్మ వైపు తిరిగి ఆకలిగా ఉందన్నాడు. అమ్మ అన్నం పెడతానని లోపలికి వెళ్ళింది. నేను బట్టలు ఇస్తే మార్చుకున్నాడు. అమ్మ అన్నం తెస్తే తిన్నాడు. అమ్మ వెళ్ళిపోయింది. అప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు జవాబుగా తన గురించిన దిలావర్ పాత విషయాలు ఇవి. దిలావర్ నల్లగొండలో టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. హాకీ ప్లేయర్. ఇక్బాల్ బీబీ నగర్లో డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు. అతడు రజాకారే. అతని నాయకత్వంలో దిలావర్ రజాకార్గా పనిచేసేవాడు. నల్లగొండ చుట్టుపక్కల దాడులకు నాయకత్వం వహించాడు. యూనియన్ సైన్యం వస్తే తనను పట్టుకుంటుందని భయపడి నల్లగొండ నుంచి పారిపోయి స్వామి ఇంటికి వచ్చాడు. నిజాం ప్రభుత్వానికి లొంగి తమను నట్టేట ముంచాడని అతని అభిప్రాయం. తన భార్యను గురించి స్వామికి చెప్పడానికి అతనికి ఇష్టం లేదు. ఇవన్నీ విని స్వామి అతనిని పడుకోమని చెప్పాడు. దిలావర్ ఒక మూట స్వామికిచ్చి, ఇందులో డబ్బు నగలు ఉన్నాయి, నన్ను పోలీసులు పట్టుకుంటే నీ దగ్గర సురక్షితంగా ఉంచు అని బలవంతంగా నా చేతిలో పెట్టాడు. మూట విప్పొద్దని చెప్పాడు. స్వామి ఆ మూటను ఆల్మారా సొరగులో దాచిపెట్టాడు. దిలావర్ స్వామి చిన్ననాటి మిత్రులు. యూనివర్సిటీలో చేరిన తర్వాత చాలా దగ్గరయ్యారు. దిలావర్ చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోయారు. మేనమామల వద్ద పెరిగాడు. అతనికి యూనివర్సిటీలో ఇక్బాల్తో పరిచయం ఏర్పడింది. ఇక్బాల్ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరాడు. అతను రజాకార్లను, పోలీసులను తీసుకొని బీబీ నగర్లో అనేక దారుణాలు చేశాడు. ఎంతోమందిని చంపాడు. దిలావర్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. నల్లగొండలో ఉండేవాడు. మతోన్మాదంతో ఇక్బాల్ పరిధిలోకి వచ్చి ఉంటాడు. దిలావర్ యూనివర్సిటీలో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి ఇష్టం లేని అతని మేనమామ అతనిని ఇంట్లో నుంచి పంపించాడు. ఉద్యోగం దొరికాక ఆజంపురాలో అద్దెకు ఉండేవాళ్ళు. అప్పుడు నేను, అమ్మ వెళ్ళి వచ్చాను. ఆమె చాలా అందంగా ఉండేదట. ఆమె ఏమైందో దిలావర్ చెప్పడానికి ఇష్టపడడం లేదు.
ఒక రోజున పొద్దున్నే దిలావర్ నిద్రలేచి రేడియో వింటున్నాడు. నిజాం లొంగిపోయాడని, మధ్యాహ్నానికి యూనియన్ సైన్యాలు హైదరాబాదులో ప్రవేశిస్తాయని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు విని దిలావర్ కన్నీళ్లు కార్చాడు. అతడిని బయటకు తీసుకువెళ్ళాను. తిరిగి వచ్చిన తర్వాత తన భార్య అజంపూరాలో ఉన్నదని, తన కోసం గాలిస్తూ ఉండవచ్చని దిలావర్ అన్నాడు. తనకొక ప్యాంటు, షర్టు తెచ్చిపెట్టమన్నాడు. అంతలో ఇద్దరు హిందువులు వచ్చి రజాకారులను తిట్టసాగారు. దిలావర్ వింటాడని భయపడ్డాను. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. యూనియన్ సైన్యము హైదరాబాదులో అడుగుపెట్టింది. ప్రజలు జెండాలతో స్వాగతం చెప్పారు, నినాదాలు చేశారు. రాత్రి 7ంటికి కర్ఫ్యూ విధించారు. ఇంట్లోనే ఉన్నాము. రేడియోలో జనరల్ చౌదరి నిజాం మాట్లాడాడు. నిజాం మాట్లాడేటప్పుడు దిలావర్ అసహనంగా కనిపించాడు. మరునాడు నన్ను సెలవు పెట్టమన్నాడు. తను ఇచ్చిన నగల మూటలో నుండి డబ్బు తీశాడు. 3000 నిజాం కరెన్సీ ఉన్నాయి. 1000 రూపాయలు మార్చి తీసుకురమ్మన్నాడు. తనకు బట్టలు తెచ్చిపెట్టమన్నాడు. అజంపురాలో తన భార్య దగ్గరకు గౌలిగూడలో ఉండే మామయ్య దగ్గరకు వెళ్ళి తన కోసం ఎవరన్నా వచ్చారేమోనని రహస్యంగా కనుక్కొని రమ్మన్నాడు. బ్యాంకుకు వెళ్ళి డబ్బు మార్చాను. ఆజంపురా వెళ్ళి దిలావర్ కోసం ఎవరూ రాలేదని తెలుసుకున్నాను. గౌలిగూడలో చిన్న మామయ్య ఇంటికి వెళ్ళి అక్కడికి కూడా ఎవరూ రాలేదని తెలుసుకున్నాను. దిలావర్ చిక్కి ఉంటాడని, యూనియన్ సైన్యము చంపి ఉంటుందని వాళ్ళ మామయ్య బాధపడ్డాడు. ఇంటికి వచ్చి విషయాలన్నీ దిలావర్తో చెప్పాను. మార్చిన డబ్బు తీసుకున్నాడు. కొత్త బట్టలు వేసుకోవడం మంచిది కాదనే ఉద్దేశంతో బట్టలు కొనలేదని చెప్పి నా బట్టలు వేసుకోమన్నాను. అతడేమీ మాట్లాడలేదు. బనియన్లు, అండర్వేర్లు, చెప్పులు తీసుకురమ్మన్నాడు. తెచ్చిపెట్టాను. సాయంకాలం దిలావర్ బయటకు వెళ్ళి 4 గంటల తర్వాత ఇంటికి వచ్చాడు. మరునాడు సాయంకాలం కూడా బయటకు వెళ్ళాడు. ఎక్కడికని అడిగితే తర్వాత చెప్తానన్నాడు. తెల్లవారిన తర్వాత వచ్చి పడుకున్నాడు. అలా కొన్ని రోజులు జరిగింది. శుక్రవారం 11 గంటలకు బయలుదేరి మసీదుకు వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ దిలావర్ తిరిగి రాలేదు. అతడిచ్చిన నగలు, డబ్బు అలాగే ఉన్నాయి. 10 రోజుల తర్వాత దిలావర్ నుండి ఉత్తరం వచ్చింది. అందులోని విశేషాలు ఇవి. నేను కొన్ని పరిస్థితుల వల్ల మీకు చెప్పకుండా
వచ్చేశాను. నన్ను కాపాడినందుకు మీ రుణం తీర్చుకోలేను. ఇప్పుడు బొంబాయిలో ఉన్నాను, కరాచీ వెళుతున్నాను. ఇక్కడ ఉంటే చంపేస్తారు. అందుకే అనామకుడిలా పాకిస్తాన్ వెళుతున్నాను. నీ దగ్గర నేను విడిచి వెళ్ళిన నగలు, డబ్బు నావి కావు. అది కొల్లగొట్టిన సొమ్ము. నువ్వు తీసుకుంటే సంతోషం. నువ్వు స్వీకరించావని నాకు తెలుసు. మా మామయ్యకు ఇస్తే తీసుకోడు. నా భార్య మంచిది కాదు. ఆమె వల్లనే మనశ్శాంతి కోల్పోయి దహనకాండంలో పాల్గొన్నాను. ఆమెకు విడాకులు ఇచ్చి మరో పెళ్ళి చేసుకుందామనుకున్నాను. ఇంతలో పోలీస్ యాక్షన్ మొదలైంది. నా భార్యకు ఈ సొమ్ము ఇవ్వవద్దు. నువ్వే నా వారసుడివి, నువ్వు తీసుకో. అసలుదారులకు అందజేయాలని నల్గొండకు వెళ్ళకు, చిక్కుల్లో పడతావు. నా విషయం ఎవరికీ చెప్పకు. బతికి ఉంటే మళ్ళీ కలుస్తాను. ఇది ఉత్తరం సారాంశం. స్నేహితుడు సురక్షితంగా ఉన్నందుకు సంతోషించాడు స్వామి. వదిలి వెళ్ళిన డబ్బు తీసుకోదలుచుకోలేదు. మూట తెరిచి చూస్తే అందులో కొంత డబ్బు, కొన్ని నగలు ఉన్నాయి. ఆ నగలన్నీ పల్లెటూరు వాళ్ళవే. వాళ్ళకి ఎలా ముట్ట చెప్పాలో అర్థం కాలేదు. అదే కాలంలో నాకు తెలిసిన ఒక ఆయన నల్గొండకు తహసీల్దార్గా వచ్చాడని తెలిసింది. అతని దగ్గరకు వెళ్ళాను. జరిగినదంతా చెప్పి మూట అతనికి ఇచ్చాను. డబ్బు బంగారం చూశాడు. అతని కళ్ళు మెరిశాయి. దిలావర్ నాకు రాసిన ఉత్తరం ప్రమాదకరమైనదని, అతనికి ఆశ్రయం ఇవ్వడం తప్పని, ఉత్తరం తనకు కాక వేరే వారికి చూపితే ప్రమాదమని చెప్పి ఉత్తరం కాల్చివేయమని చెప్పాడు. నా పేరు పొక్కకుండా ఆ వస్తువుల సొంతదారులకు చేరుస్తానన్నాడు. నేను తృప్తిగా ఇంటికి తిరిగి వచ్చాను. సివిల్ టీంలో వచ్చిన వాళ్ళు కోతులకు వారసులని, దొరికినవన్నీ కాజేసే రకమని, అందినదల్లా మింగారని తర్వాత తెలుసుకున్నాడు స్వామి. కఠిన పదములకు అర్థాలు. చెప్రాసి అనగా బట్రోతు, సహపాఠి, కలిసి చదువుకున్నాడు. మతోన్మాదం, మతపిచ్చి అనర్థం. సువర్ణాక్షరాలు, బంగారు అక్షరాలు. కష్టార్జితం, కష్టపడి సంపాదించింది. కిష్కందపుర నివాసులు, కోతులు. స్వహాచేయు, మింగివేయు. క్షీణదశ, నశించే స్థితి.
అగాధం గొయ్యి, నాస్తా ఉదయ పలహారం, టిఫిన్, రోమాంచితము గగుర్పాటు. ధన్యవాదములు.